హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. మా ఛానల్కి ఫస్ట్ టైం కనుక వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు రెసిపీలోకి వెళ్ళినట్లయితే స్పైసీ టేస్టీ ఆంధ్ర స్టైల్ మటన్ కర్రీ ఏ విధంగా చేసుకోవాలి పర్ఫెక్ట్ టిప్స్ తోటి. ముందుగా దీనికోసం మటన్ తీసుకొని 1/2 కిలో మటన్ తీసుకొని ఈ విధంగా 3 to 4 టైమ్స్ వాష్ చేసుకొని ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పును తీసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపుని తీసుకోవాలి. అలాగే 4 స్పూన్ల కారాన్ని తీసుకోవాలి. కారం అనేది మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా తీసుకోవాలి. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇందులో ధనియా జీలకర్రని వేయించి పొడి చేసుకున్నటువంటిది తీసుకోవాలి. అలాగే 2 స్పూన్ల నూనెని తీసుకొని ఇవన్నీ కూడాను బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకొని ఒక 1 అవర్ పాటు ఉంచుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల ముక్కలకి ఉప్పు కారం అనేది బాగా పట్టి కర్రీ నీచు వాసన అనేది రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఇందులో మసాలా కోసం 2 స్పూన్ల ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు, కొబ్బరి, జీడిపప్పు ఇవన్నీ కూడా తీసుకొని ఒక కడాయిలో వేసుకొని స్లో టు మీడియం ఫ్లేమ్ మీద మంచి సువాసన రంగు వచ్చేంత వరకు కూడా బాగా వేయించుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 2 స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా 2 స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 2 దాల్చిన చెక్కలు, లవంగాలు, ఇలాచీని యాడ్ చేసుకొని అలాగే షాజీరాని కూడా యాడ్ చేసుకొని అవి చిటపట్లాడిన తర్వాత సన్నగా తరుక్కున్నటువంటి ఒక పెద్ద ఉల్లిపాయని యాడ్ చేసుకొని ఈ విధంగా వేయించుకున్న తర్వాత 2 పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నటువంటి మటన్ కర్రీని ఒకసారి యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా వేయించుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. చూసారు కదా, మటన్లో నుంచి వాటర్ బయటకు వచ్చి ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా ఈ విధంగా వేయించుకోవాలి. ఈ విధంగా ఒకసారి బాగా వేయించుకున్న తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్ని యూస్ చేయాలండి. ఎప్పుడైనా నాన్ వెజ్ రెసిపీస్లోకి ఫ్రెష్గా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవడం వల్ల కర్రీకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా సన్నగా తరుక్కున్నటువంటి 2 టమాటాలను వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని 3 to 4 మినిట్స్ పాటు టమాటా బాగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. ఈ టొమాటో ప్లేస్లో పెరుగునైనా ఈ విధంగా మగ్గించుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మరొక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కర్రీ ఉడకడానికి సరిపడినన్ని నీళ్ళని తీసుకోవాలి. ఇక్కడ నేనైతే 1/2 లీటర్ నీళ్ళని యూస్ చేయడం జరిగింది. ఈ విధంగా నీళ్ళని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని 25 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. ఈ విధంగా మధ్యలో చెక్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. కర్రీ అనేది దగ్గరికి పడేంత వరకు ఈ విధంగా ఉడికించుకోవాలి. ఈ విధంగా మధ్యలో చెక్ చేసుకుంటూ ఉడికించుకున్న తర్వాత కర్రీ అనేది 80% ఉడికిన తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మరొక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈ పౌడర్ వేసుకోవడం వల్ల కర్రీకి చిక్కదనం అలాగే మంచి టేస్ట్ వస్తుంది. ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత సన్నగా తరుక్కున్నటువంటి కొత్తిమీరని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా కొత్తిమీరని యాడ్ చేసుకొని కదపకుండా మూత పెట్టుకొని 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసుకుని 3 to 4 మినిట్స్ పాటు ఉడికించుకున్నట్లయితే మనకి కర్రీ అనేది తయారవుతుంది. ఇలా తయారు చేసుకున్నటువంటి ఈ మటన్ కర్రీని వడతో కానీ, బగారా రైస్తో కానీ, రోటీతో కానీ దేనితో తీసుకున్నా కానీ చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.